కూర్చుంటున్నారు నందు అండ్ నాని. ఎలాగో డాన్స్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఒకసారి అలా మొదలైంది ఆడియో గురించి చెప్పొచ్చు కదా స్వీట్ గా. కళ్యాణి మాలిక్ గారికి ఎప్పుడు ఆ పేరు ఉంది, అష్టాచమ్మ కానీ ఏదైనా సరే. అండ్ పాటలు పాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. సో ఈ సినిమాతో అది ఇంకొకసారి రుజువు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏది? పర్టికులర్గా ఒక సాంగ్ చెప్పాలంటే నాకు పర్సనల్గా చెలి సాంగ్ ఇష్టం, చెలి వినమని. చెప్పాలి మనసులో తలపుని మరి వాడే త్వరపడనా. అండ్ ఆ సాంగ్ కి నాని ఎక్కువ కష్టపడ్డాడు బికాజ్ మేము పటాయా వెళ్ళాం షూట్ చేయడానికి అండ్ కాలుకి దెబ్బ తగిలింది. కానీ మీరు ఆ సాంగ్ చూస్తున్నప్పుడు ఎక్కడ తెలీదు, ఏ మూమెంట్ లో తెలీదు నాని దెబ్బతో పెయిన్ తో డాన్స్ చేస్తున్నాడు అనేది ఎక్కడ తెలీదు. దట్ వాజ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే మేము ఇంకా పోస్ట్పోన్ చేసే పని లేదు అక్కడ, హ్యాడ్ టు షూట్. అంత క్లాప్స్ కొట్టే మ్యాటర్ ఏం లేదు. నేనే నీ కోసం డాన్స్ చేయడం నా కోసమే చేశాను. బాగుందని తెలిస్తే రేపు పొద్దున్న కాంప్లిమెంట్స్ నాకే అన్న సంగతి తెలుసు. సో టిపికల్గా దెబ్బ తగిలి డాన్స్ చేయడం, దెబ్బలు నాకు తెలిసి మా సాంగ్ షూటింగ్ అయ్యేటప్పుడు అసలు వేర్ నథింగ్. బాయ్స్కి డాన్సర్స్కి ఎలాంటి దెబ్బలు తగులుతాయి, వాళ్ళు వాళ్ళకి ఎలాంటి మూమెంట్స్ వస్తాయి, వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు నథింగ్. వెరీ మోడెస్ట్ నాని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నెక్స్ట్ సినిమాలో నీతో డాన్స్ చేస్తా నేను చూసాను కదా ఖచ్చితంగా, అది అలాంటిదే. ఇలాగ ఈ టైప్ లో స్కూల్లో వేస్తే చాలా బాగా డాన్సర్. ఆయన కన్నా మించిన డాన్సర్. చిన్న శాంపుల్ చెయ్యి ఒకసారి, శాంపుల్ స్టెప్. ఐ విల్ షో యూ. ఇది ఇప్పటి నుంచి అందరం దయచేసి కొంచెం ఫోకస్ చేయండి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ పిలువ ముందు ఇలాగంటారు, ప్రతి ఒక్క గ్యాప్కి ఇలాగంటారు. సార్ అలా డైరెక్ట్ గా పొగడకండి సిగ్గుబాబు నాకు. కానీ ఏదైనా సరే ఇంతమంది అమ్మాయిలు పెట్టుకుని నోబుల్ మాస్టర్ గారు నా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఐ రియలీ లైక్ ఇట్. నెక్స్ట్ ఇక్కడికి పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. ఈ అమ్మాయికి అసలు ఐటమ్ సాంగ్, రొమాంటిక్ సాంగ్ లాంటి భేదాలు అక్కర్లా. సాంగ్, డాన్స్ అన్న 2 వర్డ్స్ చాలు. లెట్స్ వెల్కమ్ అనన్య. హాయ్ అనన్య, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అనన్య చెప్పండి, అసలు ఈ న్యూ ఇయర్ ఎలా మొదలైంది? ఎలా మొదలైంది అంటే హ్యాపీగా మొదలైంది అంతే. ఎందుకంటే ఇక్కడ నా ఆశ్చర్యతో సెలబ్రేట్ చేసుకున్నాను కదా, సో ఇట్స్ డిఫరెంట్. బాగుంది. అలాగే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? బాగుండాలి. నాకు ఈ ఇయర్లో నా బాయ్ ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటున్నాను. ఏంటి ఐటమ్ సాంగ్ కదా, మరి ఏ పాటకి చేస్తున్నారు? నేను తులసి మూవీ నుంచి చిక్ చిక్ బండి సాంగ్ చేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ అనన్య. పడతా నీ పట్టాల పట్టమ్మా.
నువ్వు అచ్చాటి కంటే నా ఏసీ భోగినే ఉల్కమరా లెక్క ముస్తాబ్ చేసి తీసుకొస్తాంలే నీ స్పీడ్ చూస్తుంటే అసలాగే రాలేవే నువ్వు టికెట్ ఇస్తే ఒక్కసారి టూరుకొస్తానులే అందరి మంచం పెట్టుల నింపి అత్తరు గంధం మస్తుగా కలిపి దిల్కులు నీకే విస్తరిస్తా తింపీరా కుల్ఫీ ఉయ్యాలు వేలుపుతోటి కొండ కోనల వల్పు దాటి గాడి దిగ్గ చేరుతాలే కన్నోలో గాటి మన మల్పుల కలగల్పుగా నడపడుకోని నా నీతోనే పంటి ఏ రాజా రాజా పొప్పిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా అహిక్కినంగా 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 ఈజా ఈ అహిక్కినంగా 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 ఈజా ఈ సో అనన్య మీరేంటి పోలీసా ఐటమ్ క్వీనా ఏంటి? అంటే వీరప్పన్ వాళ్ళ దగ్గరికి ఐటమ్ గర్ల్ గా వచ్చి వాళ్ళని ట్రాప్ చేసి ఆ తర్వాత వాళ్ళ కళ్ళు పోసి దొరికారులే అనుకుని జైల్లో పడేయడం. ఆహాహా. అలా. ఏ మీకు నచ్చిందా? మీరు హ్యాపీ? యా డెఫినెట్లీ నేను ఏ మూమెంట్ మర్చిపోకుండా చేశాను. ఓకే ఒకసారి మీ కొరియోగ్రాఫర్ బాలు హాయ్ బాలు ఏంటి ఎలా ఉండింది? సూపర్ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. ఓకే మరి మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ముందుగా రోజా మేడం. హాట్ అండ్ రొమాంటిక్ దీంట్లో మీరు తప్పు చేశారు. ఆ రోజు ఏం తప్పు అని చెప్తే అది గుర్తుపెట్టుకున్నట్టున్నారు. ఆ తప్పు ఇక్కడ జరగకుండా చూసుకున్నారు. ఎందుకంటే దాంట్లో ఫుల్ డాన్స్ మీద పోయి ఎక్స్ప్రెషన్ మిస్ చేశారు. కానీ ఈరోజు ఈ ఐటమ్ సాంగ్లో కరెక్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా అనన్య ఎప్పుడూ హెవీగా ఎనర్జెటిక్గా డాన్స్ వేస్తుంది. కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ని అక్కడక్కడ కూడా దానికి ఐటమ్ సాంగ్కి సరిపోయేలాగా ఇస్తూ ఆ ఫినిషింగ్ దాంట్లో కూడా ఒక స్టోరీ బోర్డ్ లాగా పెట్టి ఒక స్టోరీ తయారు చేశారు. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే సో అవుట్ ఆఫ్ 100 రోజా గారు అనన్యకి ఇచ్చి మార్క్స్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నువ్వుల్ మాస్టర్ బాలు హ్యాట్స్ ఆఫ్ బాలు. బాయ్స్ యాజ్ యూజువల్ ఎర్రగా తీశారు. అందమైన మ్యాటర్ ఏంటంటే కోఆర్డినేషన్. డాన్స్ ఎంత కావాలో అంత ఇచ్చారు. అక్కడక్కడ బిగినింగ్ నుంచి அந்த ఎరాటిక్ ఫీల్ కొంచెం బాడీ లాంగ్వేజ్లో ఎరాటిక్ కనిపించింది. ఫేస్లో ఆఫ్ కోర్స్ కనిపించింది. అక్కడక్కడ ఎక్కడ కావాలో అక్కడ. సో ఓవరాల్ నన్ను అడిగితే ఇది ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ మార్క్స్ వేస్తున్నారు. చాలా ఎక్కువ వేస్తున్నారు, మనకు చెప్పట్లేదు అంతే. అలాగే పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇక్కడ. కీర్తి రియలీ సూపర్. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. టోటల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మసాలా రియలీ సూపర్. I like your expression, dance, everything. Thank you. I'll give you Thank you very much. ఓకే ఫైనల్ గా డింపుల్ మీరేమంటారు? వండర్ఫుల్ కొరియోగ్రఫీ. అనన్య యాజ్ యూజువల్
చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. లాస్ట్లో మీరు ఇలా పోలీస్ లాగా రావడం, దిస్ వాజ్ ఆల్సో వండర్ఫుల్. థ్యాంక్ యూ. You deserve this. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 100 marks, guys. Amazing. థ్యాంక్ యూ. ఐ థింక్ న్యాచురల్లో ఇదే నా ఫస్ట్ 100 అనమాట. పార్టిసిపెంట్స్ లో అందరు ఫస్ట్ సెంచరీ ఇక్కడ నుంచి కొట్టారా? 2011 మంచి బిగినింగ్ నాకు. అవునా? ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చేద్దామా మీ బిగినింగ్ ని? అలా మొదలైంది అంటూ ఇదిగో మన హీరో గారు ఎప్పుడు చెప్దామా అని వెయిట్ చేస్తున్నారు మీకు. హాయ్ అండి. అనన్య థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కత్తి దిగిపోయింది. వీరప్పన్ చచ్చిపోయి బతికిపోయాడు యాక్చువల్లీ. మీ కాన్సెప్ట్ బట్టి చూస్తే యాటిట్యూడ్ కనిపించింది ఫస్ట్ నుంచి చివరి దాకా. థ్యాంక్ యూ. అండ్ అదొక స్టెప్ మధ్యలో వస్తుంది, రాజా రాజా బబ్బిల్ రాజా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అదేంటి అదే స్టెప్ చేతులతో అది అదిరిపోయింది. అంటే ఇలాంటి స్టెప్స్ లో పెద్దగా చాలా కష్టమైన మూమెంట్ కనిపించదు, కానీ యాటిట్యూడ్ కనిపిస్తుంది ఆ సాంగ్ కి. బాలు గుడ్ జాబ్, ఫ్యాంటాస్టిక్. అండ్ మొత్తం అందరు బాయ్స్ కూడా ఎరగదీశారు. డన్ అ వెరీ గుడ్ జాబ్ ఆ కోఆర్డినేషన్. కానీ ఎందుకంటే దీంట్లో అలా వచ్చి అలా వెళ్ళిపోరు మీరు. బోల్డ్ అంత ఫార్మేషన్ ఉంది, ఇటు వచ్చారు అటు వచ్చారు, యూనో సర్కిల్ అయ్యారు, పడ్డారు. తాగిన తర్వాత యాక్టింగ్ కూడా ఎరగదీశారు, కింద పడి ఆల్మోస్ట్ అది పగలు కొట్టేసి చాలా బాగా చేశారు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం డ్రెస్సులు చేంజ్ చేసుకుని వెళ్ళండి, లేదంటే ఎన్కౌంటర్ అయిపోతారు. ఫ్యాంటాస్టిక్ జాబ్, సూపర్. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ నాని. డైరెక్టర్ గారు, నందిని గారు, ఫస్ట్ అనన్య గురించి మాట్లాడే ముందు నిన్న క్వశ్చన్ అడగాలి. నువ్వు ఉన్నావు బాబు అక్కడే కదా, షారుఖ్ ఖాన్ ఉన్నావు. ఇప్పుడు నువ్వు అదేదో నాచోరేది ఒకటి సిగ్నేచర్ మూమెంట్ ఉందో సార్ చేసి చూపి. నాచోరే అంటే ఇదేంటి, డాన్స్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోతారన్నా? కాదు కాదు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావా? ఇక్కడ స్టెప్పులు చూస్తే బుర్ర తిరిగిపోతాయి. బుర్ర తిరిగిపోతా అదేం కాదు, నేను కనుక్కున్నాను అసలు ఇది ఏంటి అంటే యాక్చువల్ గా నడుము తిప్పమన్నామండి, అతనికి అది బద్ధకం వేసి ఇలా వేలు తిప్పేస్తున్నాడు, ఇంకేం చేయం మేము అంటున్నారు. అదేదో ఒకసారి నడుము తిప్పి చూపి. ఒక్కసారి నా నడుము తిరిగితే ఇదిగో ఒక్కసారి నందు అనన్య తిప్పి చూపించి ఇంతకు ముందు చేస్తావు కదా నడుము, నాచోరే నాచోరే తిప్పి ఒకసారి చేసి చూపి నడుము ఎలా తిప్పాలో నేర్పి. చాలా ఈజీ అండి, ఇంతే. ఒక్క నిమిషం హేమంత్, ఇంతమంది అడిగిన తర్వాత నువ్వు తిప్పలేదంటే నడుముకి ఏదో ప్రాబ్లం అనుకుంటారు, తర్వాత పెళ్లి కాదు. తర్వాత నీకు పెళ్లి కాదు, నేను ఇష్టం ఆలోచించు. ఇంతమంది అడిగిన తర్వాత ఒక్క నిమిషం, ఇప్పుడు నేను నడువు తిప్పితే సొల్యూషన్. అవును, ఓకే ఓకే రెడీ రెడీ 1 2 3. హలో హలో, ఏంటి ఇది నర్సరీ స్కూల్? ఇది ఏంటి నర్సరీ పాప చేసినట్టు చేస్తున్నామండి? అది యాక్చువల్లీ నందిని వేరే ఊరు సిగ్నేచర్ మూమెంట్కి వేరే ఊరు స్టోరీ ఉంది. దీనికి వచ్చి అందరం చూడండి, ఇది వచ్చి బౌలింగ్ సార్. అనన్య ఎలా చేసింది, 2 కై హిప్ లో వెనకాల పట్టింది, ఫేస్ హాన్ పెట్టింది, అలాగ రావాలి, సేమ్ అలా రావాలి. హలో సార్, లేకపోతే అంతే సార్, తప్పకుండా చేయాలి. నన్ను మామూలుగా అది కాదు, గెస్ట్ చీఫ్ గెస్ట్ అడిగారు. రెడీ హేమంత్ 1 2 ఏం చేయలేను. సరే చేతులు వెనక్కి పెట్టి ఒక కౌంట్ ఎక్స్ట్రా ఇస్తారా? ఒకసారి చూపించాను. అలాగే చేయాలి. అది అది 1 2 3. అమ్మా సౌండ్ ఎవరేమన్నారు అసలు? సౌండ్ అడిగాము మేము, మాస్టర్ అడిగింది హా హా, నువ్వేంటి అమ్మా? లేదా ఐటమ్ రావాలి సార్, అది ఫేస్ లో మాత్రం ఐటమ్ కనిపిస్తుంది, బాడీలో కావాలి కదా. నా ఎరోటిక్ సౌండ్స్ అలానే ఉంటాయి, నేనేం చేయను. మాస్టర్ నెక్స్ట్ సినిమాలో హేమంత్ నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నారు, మీరు కొరియోగ్రాఫ్ చేయాలండి ప్లీజ్. రండి. సౌండ్ వస్తే బాత్రూమ్ లో స్లిప్ అయినట్టు ఉంది. అది స్లిప్ అయి పడిపోయి లేసి ఇస్తారు చూడు, అలాగ ఉంది.
సార్ ఒక్క నిమిషం అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకు అందరికి అక్కడ నందినికి ఇవ్వండి ఫస్ట్. డైరెక్టర్ గారికి ఇవ్వండి. సార్ ఇది నేను ఇది నందిని ఫినిష్ గారు- అవ్వాలా వద్దా? నేను నందిని గారు ఫస్ట్ సెట్ లో కలవంగానే మార్నింగ్ సేమ్ పించ్ అని చెప్పుకుంటా. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఇద్దరు ఒకేలా ఉంటాం కాబట్టి. తెలుసా? ఇప్పుడు మరి నన్ను పట్టుకుని నడువు తిప్పండి ఆ సౌండ్ చేయండి అంటే హౌస్ ఇట్ పాసిబుల్ సార్? సౌండ్ మేము చెప్పలేదు, నడుము మాత్రమే నందు చూపు. మీద కౌంటర్ వేస్తాడు మళ్ళీ తిరిగి రివెంజ్ ఇది ఇక్కడే. ఆ. అవసరం నీకు నా మీద కౌంటర్ టెన్షన్ ఏంటంటే అది సిగ్నేచర్ స్టెప్ అయిపోతే కనుక 10 ఎపిసోడ్ల తర్వాత నువ్వు వీల్ చైర్ లో రావు. పాత ఎందుకంటే అన్నిసార్లు ఏమన్ పాత వెంజన్స్ నందిని మీద. సార్ నేను తప్ప ఏమన్నా నాకే పడుతున్నాయి. నేను ఇంకేమన్నా కాబట్టి ఏమనకుండా నడుం తిప్పాయి. 1 2 కొంచెం తొందరగా వస్తుంది. 3 5 6 7 8 మీరు ఎన్నన్నా ఇదే అమ్మా. ఏంటి అదే బాబా బ్లాక్ షిప్ అవి ఎనీ ఉండి. నాకు గుర్తుంది స్కూల్లో ఆ నడు మీద రింగ్స్ వేసుకుని తిరిగాము. 1 2 3 4 5 6 7 యు ఆర్ ప్రమోటెడ్ 5th స్టాండర్డ్. నందిని గారు విత్ ఆల్ రెస్పెక్ట్ మీరు ఇక్కడ నా ఇమేజ్ ఎంత దారుణంగా డ్యామేజ్ చేస్తున్నారో మీకు అర్థమైందా? డ్యామేజ్ ఏంటయ్యా? నేను నిన్ను ఆంధ్ర షారుఖ్ ఖాన్ అనుకుంటే అదే అన్నవన్నీ అనేసి ఇదోటి మళ్ళీ. ఓకే పర్లేదులే హేమంత్, ఇప్పుడు నేను వదిలేస్తాను. చాలా ర్యాగింగ్ చేశాను నీకు. ఓకే నౌ టు కమ్ టు అనన్య. పాపం వీరప్పన్ చనిపోయిన తర్వాత ఇలా డాన్స్ చేస్తే అతను ఎంత బాధపడుతూ ఉంటాడు అక్కడ. అతను బతుకుండగా ఈ డాన్స్ చేస్తే గ్యారంటీగా వచ్చి లేపుకెళ్ళిపోయాడు అమ్మాయిని. లేదా మన పోలీసులు ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం చూస్తే అనన్యాన్ని ముందే ఫారెస్ట్ లోకి పంపించి డాన్స్ చేయించి వీరప్పని పట్టించేవాళ్ళు. హ్యాపీగా వీరప్పని ఏదో జైల్లో కూర్చొని అనన్య డాన్స్ చూస్తూ ఉండేవాళ్ళు కదా. సో ఇంత అన్యాయం జరిగింది. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అనన్య. సూపర్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. అండ్ బాలు నాకు ఇంతకు ముందే తెలుసు యాజ్ అ పార్టిసిపెంట్ ఇన్ అ డాన్స్ షో. సూపర్ కొరియోగ్రఫీ బాలు. And excellent combination of movement and expression. Terrific. Thank you so much Nandini. Thank you. So inni సూపర్లు ఇన్ని టెరిఫిక్లు ఇన్ని వర్డ్స్ విన్న తర్వాత అలా ఆగమేఘాలు అలా మీరు వెళ్ళిపోవడం కరెక్ట్. కానీ వెళ్లే ముందు ఒకసారి మీ SMS ప్లీజ్. మీకు గనుక నా పర్ఫార్మెన్స్ నచ్చితే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ANY అనన్య అని టైప్ చేసి 57575కి SMS చేయండి ప్లీజ్. Thank you so much. Super performance again. All the best. Thank you.